ఒకటో సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయంలో మొదటి వచనం అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. తర్వాత అక్కడి నుంచి మనం 24వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. 24 నేను చదువుతాను. అప్పుడు సమూయేలు జనులందరిలో, యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచిదిరా, జనులందరిలో అతని వంటి వాడొకడు లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగునుగా కానీ కేకలు వేసిరి. ఇరవై 26వ వచనం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి మీకు స్తోత్రాలు. అందు యోగ్యంగా మేము పాలు పొందమని సిద్ధపరచం. అందుకొరకై మాకు ఇచ్చిన మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. రాజులో, అధికారులు, ప్రభులో, మనుషులు ఎవరైనా మీ వాక్యంలో వ్రాయబడిన ప్రతి క్యారెక్టర్ కూడా మాకు ఒక పాఠంగా ఉండడానికే మీరు రాసి ఉంచారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. వెలుగులో యోగ్యంగా మేము సరిచేసుకొని పరీక్షించుకొని మీ బలలో పాలు పొంద మమ్మల్ని మీరు సిద్ధపరచమని మీకు ప్రార్థన చేస్తూ, మీ వాక్యం ఇచ్చరుగా మీ అభిషేకం మాకు దయచేయం. మా అంతటి మేమేం చేయలేం. పరిశుద్ధాత్మీయ అభిషేకం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించం తండ్రి. తెరవబడిన చెవిని మాకు దయచేయము, గ్రహించే మనసును దయచేయము. అలాగే విధేయత చూపినట్లుగా మా హృదయాలు సిద్ధపరచు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కరెక్ట్ టైమేనా ఇది? కరెక్ట్ టైమేనా అది? పదవ అధ్యాయము మనం 1వ సమూయేలు గ్రంథానికి మనం వచ్చాము. 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి. ఇక్కడ సౌలు పేరును మనము చూస్తాం. అది 9వ అధ్యాయం నుంచి ఆరంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు అది కంటిన్యూ అవుతుంది. ఈ 1వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయము తర్వాత కూడా వస్తుంది సౌలు పేరు. కాబట్టి సౌలు పేరులో ఉండే అర్థం ఏమిటి అనేది మనము చూడాలి. సౌలు అంటే ఆస్క్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుణ్ణి అడిగి పొందుట అనేది. దేవుణ్ణి అడిగి పొందుట అని అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలని కోరుతున్న ముఖ్యమైన తలంపు ఏంటంటే, ఇశ్రాయేలుకు రాజును ఏర్పాటు చేసే విషయంలో ప్రారంభం అనేది ప్రభు అయిన దేవుని హృదయంలో నుంచి రాలేదు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రజల హృదయంలో నుంచి వచ్చింది. మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. సౌలు యొక్క పేరులో ఉండే అర్థం అందులో కనపడుతుంది. ప్రజలు అడిగారు,
దేవుడు ఇచ్చాడంతే. కాబట్టి యాస్క్డ్ ఆఫ్ గాడ్. దీనికి నేను ఇంకో మాట చెబితే ఇంకా బాగుంటుంది, సులభంగా మీకు అర్థం కావడానికి. ఏంటంటే మనుష్యులు కోరుకున్నవాడు. సౌలు అని అంటే మనుష్యులు కోరుకున్నవాడు. ఏ మ్యాన్ డిజైర్డ్ ఆఫ్ మెన్. మనుష్యులు కోరుకున్నవాడు అని. కాబట్టి ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఇది మనుషుల యొక్క స్వంత ఛాయిస్, బట్ నాట్ గాడ్స్ ఛాయిస్. సౌలు అనేవాడు మనుషులు కోరుకున్నవాడు, కానీ దేవుని ఛాయిస్, దేవుని కోరుకున్నవాడు అనేది కాదు అని మనం చూస్తాం. 8వ అధ్యాయం నేను ధ్యానం చేసి ముగించేటప్పుడు కొంత ఈ మాట జ్ఞాపం చేసినట్టు నాకు గుర్తుంది. కొంత గ్యాప్ వచ్చింది మనకు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ తలంపు మొదటిగా మనం ఆరంభించి చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే ఈరోజు మన జీవితాలలో మనంతట మనం ఏదైనా మన కొరకై కోరుకోవడం అనేది మనకు ఏమాత్రం ఆశీర్వాదం కాదు, అది మనకు క్షేమకరము కాదు అని. కాబట్టి మనకు ఏదైనా ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉండాలంటే అది ఏదైనా ప్రభు హృదయంలో నుంచి ఉత్పన్నమై మనకు అనుగ్రహించబడిందిగా ఉండడం అనేది ఎంతైనా అవసరము. అంటే మనంతట మనం మన కొరకు ఏది కోరుకోకూడదు అని నేను అన్నప్పుడు నన్ను అపార్థం చేసుకోవద్దు. అంటే మనం ఒక ప్రార్థన చేసుకోవద్దా, ప్రభుని అడగవద్దా అని అనవద్దు. అది నేను అపార్థం చేసుకోవడం. ప్రభుని అడగాలి, మనం ప్రభుని కోరుకోవాలి, ప్రభుని ఆశించాలి. అయితే ఒకటి ఏంటి అని అంటే ప్రభువా ఇది నాకు కావాలి అని మనం డిసైడ్ చేసుకోవడం కాదు. ఇందాక నేను చెప్పే ఆ మాట, ఇశ్రాయేలు మధ్యలో తానున్నా, గిబియాలోనే తానున్నా, ఆ గిబియాలోనే ఈ మనిషిని సమూయేలు ఉన్నా, ప్రజలున్నా, ఎవరు కూడా సౌలు మరి కావాలని వారు కోరుకోలే, దేవుడు వారికి ఇచ్చాడని ఇందాక చెప్పా. కానీ అపార్థం చేసుకోవద్దు నన్ను. అయితే ఇది సౌలు కావాలని కోరుకోలే, పర్సన్ సౌల్, బట్ దే డిమాండెడ్ ది కింగ్. ఈ సౌలు కావాలని కోరుకోలేదు, కానీ అయితే రాజు కావాలని మాత్రం కోరుకున్నారు. ఆ కోరిక మేరకు ఈ దురదృష్టవంతుడైనటువంటి ఈ సౌలు దేవునికి దొరికాడు. an unfortunate man అని చెప్పాలి. కాబట్టి ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలండి. నేను చాలా చెప్పాను అనుకుంటాను, ఇంక ఎక్కువ చెప్పను నేను. కనుక సౌలు గురించి నేను చెప్పే మాట ఈ మొదటి తలంపులో ఈ ఉదయకాలం కొరకు ఏంటి అంటే మనంతట మనం మన కొరకు ఏమీ కోరుకోకుండా మనం కోరుకునేది ఏదైనా సరే ఇది దేవుని చిత్త ప్రకారం ఉండేటట్టు కోరుకుందాం. బైబిల్లో ప్రార్థన గురించి ఆ మాట రాశాడు. ఏమన్నాడు? యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 14వ వచనం నుంచి చక్కని వాగ్దానాలు ఇస్తూ ఏమన్నాడంటే, మీరు రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ తీయండి, మీరు వింటూ ఉండండి. వినడానికి నా వైపు చూడ అవసరం లేదు కదా. కాబట్టి అక్కడ ఏమంటాడు అంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను దాన్ని చేస్తా అన్నాడు. అయితే వెంటనే మళ్ళీ అన్నాడు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు మీరు దేన్నైతే అడుగుతారో దాన్ని నేను చేస్తాను. 1వ యోహాను 3వ అధ్యాయంలో భక్తుడు యోహాను ఆయన ఇంకొక మాట రాశాడు. రండి ఇప్పుడు తిప్పండి మీ బైబిల్లో. 1వ యోహాను 3వ అధ్యాయంలో భక్తుడు ఆయన ఈ మాట వ్రాస్తూ ఇలాగంటాడు. బహుతేటగానే ఉంది ఇక్కడ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 దయచేసి 3వ అధ్యాయం మొదటి పత్రిక ఎక్కడండి? మనం ఏది అడిగినను 5వ అధ్యాయం 14 వచ్చాం. 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను
ఆయన మన మనవి. కాబట్టి ప్రియులారా, అడగద్దని నేను అనడంలే, కోరుకోవద్దని నేను అనడం లేదు. కానీ ప్రభువా, నేనేమడిగినా కోరుకున్నా నీ చిత్తాన్ని బట్టి నాకు దయచేయి, అంతేగాని నేను కోరుకున్నాను కాబట్టి అది నాకు అక్కర్లేదు అని చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం క్రిందికి వస్తూ ఉంటే, యేసుప్రభు వారు 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో కొండ మీద ఉన్నారు. ఆయన కొండ మీద తన బోధను ప్రసంగాన్ని పూర్తి చేసి ఆయన క్రిందికి దిగి వచ్చినప్పుడు కుష్ఠరోగి ఒకడున్నాడు అక్కడ. ఆ ప్రభు క్రిందికి రాగానే ఆ కుష్ఠరోగి ఎదుటపోయి సాగిలపడి నమస్కారం చేసి ఆరాధించి ఈ మాట అడిగాడు, ప్రభువా, నీ చిత్తమైతే నన్ను. ఆయన అడిగాడంటే ఆయన బాగు చేయగలని సంగతి వీడికి విశ్వాసం ఉంది. రెండవది, వీడికి అవసరం ఉంది. హిజ్ నీడ్ ఈజ్ వెరీ ఇంటెన్స్. తన అవసరం చాలా తీవ్రమైన అవసరమే. తర్వాత మూడవది, ఈ ప్రభువా నాకు అవసరమని అడగచ్చుగా, అడగలే. నీ చిత్తమైతే. కాబట్టి ఇశ్రాయేల్ అది అడగలేదండి. ఇశ్రాయేల్ అడగడం కూడా నేను మీకు అంతకుముందు చెప్పాను. 8వ అధ్యాయంలో ఏమన్నారు తెలుసా? నీవు గన రాజును మాకు ఇవ్వకపోతే మా అంతటా మేమే ఏర్పాటు చేసుకుంటామన్నట్లు చూపించడం మంచిది అనుకుంటా. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 2 దయచేసి 18 నుంచి నేను చదువుతున్నాను. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోనను, ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక అలాగున కాదు, జనములు చేయి రీతిని మేమును చేయనట్లు మాకు. ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగుంది. బట్ వీ విల్ హ్యావ్ ఏ కింగ్ ఓవర్ us. విన్నారా మాట? దయచేసి బాగా గుర్తుంచుకోండి దేవుని వాక్యాన్ని. అవసరమైతే మీరు రాసుకోవాలి. సమూయేలు అన్నాడు, దేవుడు చెప్పిన ప్రకారం, ఒరే అబ్బాయి ఎందుకు వచ్చిందిరా, మీరేమో రాజుని అడుగుతున్నారు, రాజు ఇలాంటి వాడు అవుతాడంట, దేవుడు చెప్పాడు నేను మీకు చెప్తున్నానంటే, వీళ్ళు అనుకున్నారు వీళ్ళేదో సాకులు చెబుతున్నారు దేవుడు, లేకపోతే సమూయేలు ఒక సాకులు చెబుతున్నాడు. కాబట్టి ఇదిగో మేము నీకు ఒక మాట చెబుతున్నాం, పెడతారా, ఏర్పాటు చేస్తా, వచ్చేయి, లేకపోతే we ourselves will have a king. మా అంతటి మేమే ఒక రాజుని మేము. కాబట్టి ఎనీ డిజైర్, మన హృదయాల్లో మన జీవితంలో ఏ కోరికైనా, ఏ ఆశ అయినా, మన ఏ అవసరం విషయంలో అయినా మనకు రావచ్చు. కానీ అయితే ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం అయితే నేను అనుభవించలేకపోతే అవసరం లేదు. ఇట్టిదిగా ఉండడం మనకెంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి సౌలు అనే మాట యొక్క అర్థం నేను ఈ మొదటి తలంపులో మీకు జ్ఞాపకం చేశాను. సరే, ఇప్పుడు తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొనెను అని. కాబట్టి సమూయేలు సౌలును ఏం చేయడం అంటండి ఇక్కడ చెప్పండి? అభిషేకించడం అనేది ముందు చూస్తున్నాం. తైలము పోసి సౌలును సమూయేలు ఏం చేశాడట? అభిషేకించి అనేటటువంటి మాట అని. కాబట్టి అభిషేకం అనేది ఇక్కడ మనం చూస్తే సమూయేలు తైలపు బుడ్డి తెచ్చి నెత్తి మీద నూనె పోశాడు. నూనెను పోసి ఆ నూనె ఎంత పోసాడో మనకు తెలియదు. సౌలు తలంతా ఎంతైందో, కొన్నిసార్లు పిల్లలకు మనం నూనె పెడితే వాళ్ళు ఒప్పుకొని నేను పెట్టుకుంటానని అంత పూసుకుంటూ ఒక సుఖ తీసుకొని వేసుకో అట్లా చూసుకుంటాడు. మనం పెడితే ఎక్కువ పెడతామని వాడికి ఇష్టం ఉండదు. అయితే మనకు తెలియదు సమూయేలు సౌలు మీద ఎంత పోసాడో మనకు తెలియదు, అది మనం ఏం చెప్పుకోవడం కూడా లేదు. అయితే ఇక్కడ నేను ఏం జ్ఞాపం చేయకూరుతున్నానంటే, ఈ నూనె తల మీద పోసి చేయడం అనేటటువంటి ఇది యాక్ట్ ఆఫ్ అనాయింటింగ్, ఇది అభిషేకించుట అనే విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తుంది. ఆ పదం ఇక్కడ మనకు స్పష్టంగానే ఉంది అని. కనుక
నూనెను తీసుకొని సమూయేలు సౌలు తల మీద పోయడం అనేటువంటి ఆత్మీయంగా అభిషేకము అనే పనిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. ఈ విషయానికి వస్తే ఇది మనకు అన్వయించుకోవడానికి 1వ సమూయేలు గ్రంథం 1వ యోహాను 2వ అధ్యాయము 20వ వచనంలో భక్తుడు యోహాను ఈ మాట అంటాడు. రండి దయచేసి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక మీరు సమస్తమును ఎరిగినవారు. నేను ఈ పదాలే వాడుతున్నాను, గమనించండి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందినవారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈరోజు భక్తుడు యోహాను రాశాడు. అంటే కృపకాలం ఈ కాలంలో రాశాడు. పునరుత్థానం అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మాట రాశాడు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందిన వారు అని. ఇక్కడ కూర్చున్న వారందరికీ నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. వ్యక్తిగతంగా నీ జీవితంలో పరిశుద్ధుని వలన నీవు అభిషేకం పొంది ఉన్నావా? ఇది ఒక ప్రశ్న. ఎవరికి వారు మనం ప్రశ్నించుకుందాం. సరే, దాని గురించి నేను ఇలాగా జ్ఞాపకం చేయకూరుతున్నాను. ఎవరు ఎప్పుడు పరిశుద్ధుని వలన, లేక ఇంకో మాట వాడతాను అక్కడ, పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందుతారు. తైలము దేవుని వాక్యములో పరిశుద్ధాత్మనికి గుర్తు అని మనం ఎరుగుదాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుని వలన అని అన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ కాదనం. ప్రవ్య ఆత్మ 1 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వచనంలో మనం చూస్తాం. కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వేరుగా లేరు, కానీ బట్ గోయింగ్ బై దేర్ ఫంక్షన్, వారు చేసే పనిని బట్టి విపులంగా విరివిడిగా వారు చెప్పబడుతున్నారే తప్ప బట్ ముగ్గురు ఒకటే. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మను వల్ల మీరు అభిషేకం పొందిన వారని యోహాను ఎవరితో అన్నాడు అనే విషయాన్ని ముందు నేను జ్ఞాపకం చేయాలి. ఈ 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక ఆరంభం మనం గమనించినట్లయితే కనుక ఎలాగ ఆరంభించాడండి? చదువు ఎలాగ ఆరంభించాడు? నా చిన్న పిల్లలారా. కాబట్టి ఇలాగ ఆరంభించాడు, చిన్న పిల్లలారా అని. తర్వాత క్రిందకు వెళ్ళిన తర్వాత ఇంకో మాట అన్నాడు, ఇప్పుడైతే మనము దేవుని పిల్ల. ఏం మీరు చూడలేదా బైబిల్? బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. బాసిపట్లు వేసుకొని కూర్చొని మంచిగా బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, సరేనా? బైబిల్ చాపల మీద మీ బైబిల్ పెట్టుకోవడానికి కాదు చాపేసింది, మీరు కూర్చోవడానికి. అర్థమైందా? చెప్తూ ఉండండి బైబిల్. మీరు చిన్నపిల్లలారా అని అన్నాక ఇప్పుడైతే మనము దేవుని పిల్లలమై ఉన్నాము. లేదా అండి అక్కడ 3వ అధ్యాయమా? ఓకే, క్షమించండి. మరి అలాంటప్పుడు చెప్పండి, నాకేం పర్లే. ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఎనీ కరెక్షన్. ఓకే, 1వ యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడేమంటాడు? ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాం, చాలంతే. అంటే 2:20లోనేమో పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారని చెప్పి ఎవరికి రాశాడు అన్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో చిన్నపిల్లలకు రాశాడు. 3వ అధ్యాయం ఎవరో చిన్నపిల్లలు అంటే ఇప్పుడైతే మనం ఎవరమైనా దేవుని పిల్లలం. అందుకని మధ్యాహ్నం మంది ఇక్కడ కూర్చున్న వారిని నేను జ్ఞాపం చేస్తున్నాను. నీవు దేవుని పిల్లవైనంత వరకు, నీవు దేవుని బిడ్డవైనంత వరకు పరిశుద్ధాత్మనికి అభిషేకము నువ్వెంత మాత్రము పొందలేవు. అందుకనే పరిశుద్ధాత్ముడు ముందు ఏం చేస్తాడో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య అన్నాడు, నేను వెళ్ళి మీకు ఆభరణ కర్మకు ఆత్మను పంపిస్తానని చెప్పినప్పుడు ఈ మాట అన్నాడు. ఎందుకు ఆయన అంటే, ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొని చేయను. అందుకనే ఇక్కడ కూర్చున్న వారికి జ్ఞాపం చేస్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని అభిషేకించక ముందు
పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ఎలాగ సంధిస్తున్నాడు? పాపమును గూర్చి, వరుస చెప్పండి మీరే, పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చో. 3 మాటలు మీరు ఎప్పుడైనా ధ్యానించారా అని అడుగుతున్నాను నేను. ఆ 3 పదాల గురించి ఎప్పుడైనా మీరు తలంచారా అని నేను అడుగుతున్నాను. అంటే మీరు తలంచమని చెప్తున్నా ఇంతవరకు. లేకపోతే ఆ 3 పదాల్లో ఏముంది తెలుసా? పాపమును గూర్చి అన్నప్పుడు ఒక వ్యక్తిలో తన పాపమును గూర్చి పరిశుద్ధాత్ముడి దేవుడు మాట్లాడతాడు, చూపిస్తాడు, ఎత్తి చూపిస్తాడు. ఇది పాపం అని చూపిస్తాడు. ఆ పాపాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఒప్పిస్తాడు. రెండవది వెంటనే, అయ్యో నేనెంత ఘోర పాపిని అంటావా? రెండవది వెంటనే చూపించాడు పరిశుద్ధాత్ముడు. ఎవరిని చూపించాడు? నీతిని కూడా చూపించాడు. ఎవరా నీతి? 2 కొరింథీ 5:7 మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగని క్రీస్తు మన కొరకై పాపంగా చేయబడ్డాడు. క్రీస్తు దేవుని నీతి. 1 కొరింథీ 1:30 ఆయన మనకు నీతియో ఆయను ఆయన అన్నాడు. ఆ తర్వాత 3వది అక్కడ మరొక మాట ఉంది, దేన్ని? తీర్పును గురించి ఒప్పుకొని చేయను. తీర్పును గురించి అంటే ఏ తీర్పును గురించి ఒప్పుకొని చేస్తాడు? నిశ్చయమే మన పాపం వల్ల వచ్చి జీతమైన మరణం అనే దాని గురించి ఒప్పిస్తూనే చెబుతూనే శిలువలో ప్రభువైన క్రీస్తు పాపీయమైన మన కొరకై నీతివంతుడైన ఆ మనుష్యుడు ప్రభువైన క్రీస్తు శిలువలో తాను చేసిన బలియాగం ద్వారా మన పాపానికి ఆయన తీర్పు తీర్చాడు. ఆ సంగతిని పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉన్నాడు. రోమా 8వ అధ్యాయం అక్కడ 2-3 వచనాలు కలిసి ఉన్నట్లున్నాయనుకుంటాను, లేక 3వ వచనం ఈ మాట రాయబడింది. దేవుడు తన కుమారుని శరీరమందు లోకాన్ని పంపించాడు, శరీరాకారంతో లోకాన్ని పంపించాడు. దేనికి తెలుసా? తన శరీరమందు పాపమునకు శిక్ష విధించడకు. ఇదండి తీర్పు అంటే. కాబట్టి యేసు ప్రభు శిలువలో మరణాన్ని గురించి, ఇదిగో పాపివి నీవు దైవోక్తకు పాత్రుడు, అయితే ఇదిగో నీతిమంతుడు, పాపం లేని పవిత్రుడు, నిర్దోషి, ఆయన దేవుడైండి మనుషులుగా జన్మించాడు, ఈయన నీ కొరకు సర్వలోకము రక్షణ కొరకాయ శిలువలో నీ పాపాన్ని బట్టి ఆయనకు తీర్పు జరిగింది, నీ పాపాలన్నీ శిలువలో తీర్పు తెచ్చబడ్డాయి, అయిపోయింది అని పరిశుద్ధాత్ముడు చెబితే ఒప్పించబడి ఎవరైతే ఒప్పుకొని రక్షించబడతారో వారు దేవుని. ఇది విశ్వాసం ఉంచితే యోహాను 1:12 తన్నందరూ అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటగా ఆయన అధికారమును అనుగ్రహించాడు. ప్రియుల, పరిశుద్ధాత్మనిక అభిషేకం నువ్వు పొందాలంటే ఇది ఫస్ట్ స్టెప్ అని జ్ఞాపం చేస్తున్నాను. ఏదో క్రైస్తవ పేరు పెట్టుకొని ఆచారాలు ఆచరించి సాంప్రదాయాలతో నింపబడి ఇలాగ జీవిస్తుంటే యూ విల్ నెవర్ బి అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్. యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. అది రెండవది మాట. మనం వస్తే కనుక ఇప్పుడు అభిషేకాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత ఏమైనారట మీరు చెప్పండి? ముద్రించబడితిరి. కాబట్టి ఇక్కడ ఈ క్రీస్తులో రక్షించబడిన దేవుని ప్రజలంగా నౌ యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ బీయింగ్ సీల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. కాబట్టి ఈ అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఎవరిది అని అంటే కొత్తగా జన్మించిన దేవుని బిడ్డకు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వారిని ముద్రిస్తున్నాడు, వారిని అభిషేకిస్తున్నాడు అనే దాంట్లో మరొక పదం కూడా ఏంటంటే సీలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేది మనం చూస్తాం. ఈ సీలింగ్ అనేది ఏం చూపిస్తుంది అని అంటే ఏం చూపిస్తుంది? అభిషేకం అనేది ఏం చూపిస్తుంది? సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు సౌలు కూడా చూపించబోతున్నాడు, ఇక ఈ తర్వాత ఇక నీ కొరకై కాదయ్యా నువ్వు జీవించేది, నేను అభిషేకించిన ఒక ఆయన ఉన్నాడు, నీవు ఆయన వాడు, ఇంకా నీ వాడవు కావు అని. నేను ఉదాహరణ సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తాను. మనం కొన్ని వస్తువులు కొంటే దాని మీద సీల్ ఉంటుంటుంది. ఏముంటుంది చెప్పండి? సీల్ ఉంటుంది. ఆ సీల్ ఏం చూపిస్తుంది అని అంటే
ఇది ఫలానా కంపెనీ, ఫలానా వారిది, అయితే మనం కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చి అది మంది అవుతుంది. కాబట్టి సీల్ అనేది ఏం చూపిస్తుంది? దట్ స్పీక్స్ ది బిలాంగింగ్ ఆఫ్ సంబడి. ఈ వస్తువు ఎవరికి చెందిందో వారికి చెందిందన్న సంగతి వాళ్ళు చూపిస్తుంది. ఇదే రెండోది జ్ఞాపం చేస్తుంది. కాబట్టి ఇది అనాయింటింగ్ అనేటటువంటిది నీవు నేను ప్రభువుకు చెందిన వారు మన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి. రక్షించబడిన దేవుని బిడ్డలు, మీ మీద పరిశుద్ధాత్మనికి అభిషేకం ఉంది అంటే దట్ రిమైండ్స్ యూ, నీకు అది జ్ఞాపం చేసేది ఏంటంటే నీవు నీ వాడవు కావు, నీవు ప్రభువైన క్రీస్తు వాడవు. ఆయన నిన్ను అభిషేకించాడు, నీవు ఆయన వాడువు, నీవు ఆయన దానువు. పాత క్రొత్త నిబంధనలో ఎన్నో సందర్భాల్లో అది మనము చూస్తాం. ఆయన ఒక వచనం జ్ఞాపం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దయచేసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుడు. సో యువర్ అనాయింటింగ్ రిమైండ్స్ యూ టు హూమ్ యూ బిలాంగ్. నీ అభిషేకం నీవు ఎవరికి చెందావో అన్న సంగతిని నీకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ విషయం దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని నీకు మనవి చేస్తుంటున్నాను. ఆ తర్వాత మూడవదిగా నేను మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఈ రెండవ భాగంలో, ఈ రెండవ తలంపు అని చెప్పాలి. రెండవ భాగంలో ఏంటి అని అంటే, ఒక వ్యక్తి అనాయింట్ చేయబడినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడు అని అంటే, ఆ వ్యక్తి సపరేట్ చేయబడుతున్నాడు. కాబట్టి అభిషేకం అనేది ఒక వ్యక్తిని ప్రత్యేకిస్తూ ఉంది. ఇట్ ఈస్ సెట్టింగ్ అపార్ట్ ఏ పర్సన్ అని, ఒక వ్యక్తిని ఒక దానికి, ఒక ప్రత్యేకమైన దాని కొరకై ప్రత్యేకపరుస్తుంది. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెబుతాను, అంటే కొంతమంది జ్ఞాపం చేస్తాను. తండ్రి అయిన దావీదు తన కుమారుడైన సొలొమోను అభిషేకించమని చెప్తే వారిని అభిషేకించాడు. బైబిల్లో మనం చూస్తాం, రాజు అభిషేకించబడ్డాడు, ప్రవక్త అభిషేకించబడ్డాడు, యాజకుడు అంటే ఇలాంటి వారిని ప్రభువైన దేవుడు ముందుగా అభిషేకించాడు అనేది మనం చూస్తాం. కాబట్టి అభిషేకం అనేది మూడవదిగా ఏమి జ్ఞాపకం చేస్తుంది అనంటే, మనము ఫలానా దాని కొరకై కేటాయించబడిన వారమని జ్ఞాపకం చేస్తుంది. నీ రక్షణనే కాదు, రెండవది నువ్వు క్రీస్తువు చెందినవాడువనే కాదు, తద్వారా నీకు గొప్ప ధైర్యం, ఆదరణ వస్తుంది. అంతేకాదు, మూడవదిగా అభిషేకం పొందినవాడుగా నీ ఒక ప్రత్యేకమైన పని కొరకై కేటాయించబడ్డవాడవని దానివల్ల చూపించబడుతుంది. అందుకే ఇక్కడ కూర్చున్న రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డకు నేను సవినయంగా చెబుతున్నాను, ఎనమలేకు నువ్వు వచ్చినవాడు అయితే నీవు ఒక ప్రత్యేకమైన పని కొరకై కేటాయించబడినవాడు అని గుర్తుంచుకో. సౌలు అభిషేకించబడినప్పుడే ఆ తర్వాత ఒక మాట చెప్పాడు సమూయేలు. సమూయేలు కూడా దేవుని చేత చెప్పబడ్డాడు. కాబట్టి అభిషేకించినప్పుడు నీవు ఇశ్రాయేలు మీద ఎవరుగా ఉండబోతావు? నీవు అధిపతివిగా ఉండబోతావు. 10వ అధ్యాయం 1వ వచనంలో తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి, కాబట్టి అనాయింటింగ్ అనేది దట్ రిమైండ్స్ us ఆఫ్ అవర్ అపాయింట్మెంట్. ఇది రెండవ భాగంలో 3వ తలంపు అభిషేకానికి వచ్చి నేను మాట్లాడేటప్పుడు, ఇక్కడ అభిషేకం పొందిన ప్రతి దేవుని బిడ్డ కూడా నీకంటూ ఒక అపాయింట్మెంట్ ఉంది, నీకంటూ ఒక ప్లేస్ ఉంది, నీకంటూ ఒక పని ఉంది, నీవంటూ దాని కొరకై కేటాయించబడినవాడు దానివన్న సంగతి నువ్వు మనసులో ఉంచుకో. ఇంతకాలం గాడిద వెంబడి తిరిగావు సౌలు, ఇక మీదట నువ్వు గాడిద వెంబడిగా తిరగాల్సింది. ఎవరెంబడి తిరగాలి? ఇదిగో దేవుడు నిన్ను ఇందుకు నియమించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండడానికి దేవుడు నిన్ను ఏం చేశాడట? నియమించాడు. ఇది అభిషేకానికి వచ్చి నేను రెండవ భాగంలో 3వ తలంపు చెప్పాను. అయితే ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 10వ అధ్యాయం 1వ వచనంలో రెండు, దయచేసి 1వ సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు. తన స్వాస్థ్యం మీద అనే మాట. ఎవరి స్వాస్థ్యం? ఈ స్వాస్థ్యం చెప్పండి త్వరగా. ఎవరి స్వాస్థ్యం?
దేవుని స్వాస్థ్యం. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. కాబట్టి పాత నిబంధనలో సందర్భం జ్ఞాపకం చేసిన తర్వాత మీరు చూడండి, యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలుగా చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు సమస్త జనములో నాకు స్వకీయమైన సంపాద్యము, ఒక శ్రేష్టమైన నా స్వాస్థ్యము అని ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్పాడు. అలాంటి దేవుని స్వాస్థ్యం మీద అంటే గమనించండి, దేవునికి ఉన్న దాని అంతటి మీద ఈ మనిషిని అధిపతిగా నియమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ప్రివిలేజ్ అనేది జ్ఞాపం చేస్తున్నాను. 4వది అభిషేకాన్ని గురించి నేను మాట్లాడేటప్పుడు, యు ఆర్ అపాయింటెడ్ బై గాడ్ ఆన్ గాడ్స్ ఇన్హెరిటెన్స్. దేవుని స్వాస్థ్యం మీద నీవు నియమించబడుతున్నావు. ఇంకో మాట చెబుతున్నాను, దేవుని ఇంట్రెస్ట్స్ మీద నీవు నియమించబడుతున్నావు. యు ఆర్ బీయింగ్ అపాయింటెడ్ ఇన్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ గాడ్. అర్థమైంది కదండి? కాబట్టి దేవునికే చింత ఉందో, దేవునికి అవసరం ఉందో, దేవునికి దేని మీద శ్రద్ధ ఉందో దాని మీద ఆయన నిన్ను నియమిస్తున్నాడు. ఇది ఆర్డినరీ విషయం కాదు. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ విషయంలో ఎంతో కృతజ్ఞుడై ఆ దర్శనం కలిగి అర్థం చేసుకొని ఆ ప్రకారం తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం అనేది, ఆ ప్రకారం జీవించడం అనేది క్రైస్తవ జీవితం మీనింగ్ఫుల్గా గడుపుకోవడం అవుతుంది. లేకపోతే నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఈ మాట చెప్పేటప్పుడు సౌలును గురించి నేను చెప్తే, ఇశ్రాయేలు మీద వారు దేవుని స్వాస్థ్యం కాబట్టి వారి మీద రాజులుగా అధిపతినిగా ఉండడానికి సౌలుకు ఈ గొప్ప ఆధిక్యతను ఇవ్వబడింది. ఎలాంటి వాడండి? ఇందాక ఆరాధన చెప్పుకున్నాం కదా, తాను అన్నాడు, నా గోత్రం ఏపాటిది అంటే, యాకోబు 12 మంది కుమారులైతే 12 మందిలో బెన్యామీను ఎవడు చెప్పండి? ఎవడు చిన్నవాడు. 44వ అధ్యాయంలో ఆ మాట తన్ను గురించి వాడబడింది. రండి, ఆదికాండం 44వ అధ్యాయం. ఆదికాండం 44వ అధ్యాయం 44వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం వచనం చదువుతున్నాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రి, అతని ముసలితరమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. బెన్యామీను గురించి వ్రాయబడిన మాట అర్థం చేసుకోండి. వాళ్ళు అన్నారు, వాడు చిన్నవాడు ఒకడున్నాడు. చిన్నవాడు, ఏ లిటిల్ వన్, చిన్నవాడు. అయితే ఇలాంటి చిన్నవాడిని కూడా ప్రభువైన దేవుడు ఆ చిన్న గోత్రంలోంచి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, ఇక నేను ఇంకెక్కువగా అవసరం లేదనుకుంటాను. సౌలు తానే అన్న మాట ఇందాక ఆరాధనలో మనం చెప్పుకున్నాం. అలాంటి వాణ్ణిని ప్రభు ఇంతగా నియమించడం అనేది ఇది ఆశ్చర్యం కాదా? కాబట్టి ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి విశ్వాసి, యవనస్తులో ఏ వయసులో ఉన్నవాళ్ళైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మనం ఎంత అల్పులమో స్వల్పలమో అయినప్పటికీ గాడ్స్ అపాయింట్మెంట్, ఆయన నియమించిన నియామకాన్ని బట్టి మనం చూస్తే దేవుడు నీకు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ఎంత గొప్ప ఘనతను దేవుడు నీకు ఇచ్చాడు. అది అర్థం చేసుకోవా? అలక్ష్యం చేస్తావా? అశ్రద్ధతో అలాగే జీవిస్తూ కొనసాగుతుంటావా? అలాంటిది మాని ఒక నూతన తీర్మానంతో, ప్రభువా ఇలాంటి నన్ను ఇంతటి వానిగా నియమించడానికి నీకు ఇష్టమైనప్పుడు నేనెంతో థ్యాంక్ఫుల్గా, కృతజ్ఞతతో, నమ్మకంగా నీ పిలుపు ఏర్పాటును బట్టి ఆ ప్రకారం నేను తీర్మానించుకుంటున్నానని చెప్పు. ప్రభుతో ప్రార్థన చేసుకో, ప్రభుకు అప్పగించుకొని అలా చేసి పాలు పొందు బల్లలో. సరే, ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే, పోయమ్మా దేవుని శ్రద్ధలు, ఇంతటి చిన్నవాడనే నేను అంత ఇశ్రాయేలు గోత్రాలందరి మీద నన్ను ఏలుబడి చేయడానికి నియమించడమా, ఇది నా వలన అవుతుందా? ఇలాంటివి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా. అవును, అనుకుంటాం. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే, ఓ అబ్బా ఇదంతా మన వల్ల అయ్యేది కాదు, ఏదో రక్షణ పొందాం, అయ్యా బాప్తిసం ఇచ్చావు కదా, వస్తా పోతా ఉంటాను తప్ప
ఇక మిగిలిన సంగతులు నాకేం పట్టవు అని అనుకుంటావు నువ్వు. అది అసలు క్రైస్తవ జీవితం కాదు. అది దిస్ నాట్ ఏ క్రిస్టియన్ లైఫ్. దట్ షుడ్ నాట్ బి ది క్రిస్టియన్ యాటిట్యూడ్. ఒక క్రైస్తవుని యొక్క వైఖరిగా ఏమాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకో. ఎంతోమంది ఉన్నారు సోకాల్డ్ క్రిస్టియన్స్ జస్ట్ లివింగ్ లైక్ దట్. బట్ నీవు నేను అలా ఉండడానికి ప్రభుకి ఇష్టం ఏమాత్రమును లేదు. మరి నాకు నా వల్ల అవుతుందా అని నువ్వు అనుకుంటావు. అందుకని ఈ అభిషేకంలో మరొక మాట నేను జ్ఞాపం చేస్తున్నాను. అభిషేకం అనేది ఎప్పుడైతే వస్తూ ఉందో, అభిషేకం అనేది ఒక వ్యక్తిని అతని పిలిచిన పని కొరకై తన్ను సిద్ధపరిచేది. గుర్తుంచుకోండి ఈ మాటలు నేనేమైతే చెబుతున్నాను అవన్నీ. సిద్ధపరిచేది అన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్ ప్రకారం చెప్తే ఒక మాట ఇంకా బాగుంటుంది. అనాయింటింగ్ ఈజ్ ఎక్విప్పింగ్ ఎ పర్సన్ ఫర్ ది కాలింగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాత్ కాల్డ్ అండ్ అపాయింటెడ్ హిమ్. ఒక వ్యక్తిని దేవుడు పిలిచి దేని కొరకు నియమించాడో అది చేసేందుకు కొరకై ఆ వ్యక్తిని ఈ అభిషేకం అనేది ఏం చేస్తుందంటే శక్తి చేత నింపుతుంది అని. శక్తి చేత నింపుతుంది అని మనం చూస్తాం. ఈ అభిషేకం ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో అక్కడ ఏం జరిగింది, దావీదు మీదకి వచ్చిందో ఏం జరిగిందో, ఎంతమంది మీదకి వచ్చింది. అభిషేకం రాగానే వారు దేవుని శక్తి చేత వారు నింపబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీ అంతటి నువ్వేం చేయలేవు, మనంతటి మనం ఏం చేయలేము. అయితే పరిశుద్ధమైన ప్రభువు అయిన దేవుడు ఆయన సమస్తమును ఆయన చేసేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వచనం నేను జ్ఞాపం చేస్తున్నాను. జకరియా 4:7 ఏమని రాయబడింది అక్కడ? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగును అని సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు సెలవిస్తున్నాడట. నీ వల్ల కాదులే అయ్యా, అమ్మా నీ శక్తి చేత కాదు ఏది కూడా, అయితే నా ఆత్మ చేతనే. కాబట్టి అభిషేకం నీకు ఏం చేస్తుందంటే దేవుడు నిన్ను దేని మీద నియమించాడో, ఏమి చేయడానికి నిన్ను పిలిచాడో, ఏది నీకు అప్పగించాడో దాన్ని చేసేందుకు కొరగా శక్తి చేత బలము చేత నిన్ను నింపుతుంది. నేను ఇంకా ఎక్కువ మాటలు జ్ఞాపకం చేయడం లేదు. దైవజనుడు పౌలు అపోస్తలుల సందర్భంలో మాట్లాడుతూ 1వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో నన్ను పని కొరకై పిలిచి నన్ను బలపరిచిన నా ప్రభువైన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని అన్నాడు. కాబట్టి ఇదండి అభిషేకము అనేటటువంటి మాట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను అని. అందుకనే ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనం ఈ తలంపులో, ఈ 2వ భాగంలో మన గమనానికి తేబడిన ఈ తలంపుల వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభుకు మనం సమర్పించుకుందాం. ఆ ప్రకారం ప్రభు కొరకై నియమించమన్న వారుగా ఆయన కొరకైన పనులు మనము చేసేవారంగా మనము ఉందాం. ఇప్పుడు మరొక తలంపుకు మనం వెళ్తాం. దయచేసి రండి 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు ఏం చేశాడనే మాట. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ఏం చేశాడంటండి చెప్పండి, ముద్దు పెట్టుకొనెను అనే మాటను దయచేసి గమనించండి. ముద్దు పెట్టుకున్నాడు. ఇంత చేసి ఇంకా ముద్దు పెట్టుకోవడం ఏంటి అని. ముద్దు అనేది బైబిల్లో అర్థవంతమైనటువంటి మాటే, కానీ ఆయా అర్థాలు ఉన్నాయి. కానీ ఒక్కటి నేను ఇప్పుడు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అది మనం క్రొత్త నిబంధనకు వెళ్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 38వ వచనం. తీయండి మీ బైబిళ్ళు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 38వ వచనం. సౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని ఓడ వరకు అతన్ని ఏం చేశారంటండి, సాగనంపిరి అనే మాట. కాబట్టి ఇక్కడ ప్రజలు
పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. ఈయన క్రొత్త నిబంధన సౌలు, అవును అంతే కదండి. అయితే పౌలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత ప్రత్యేకించబడ్డాడు పని పరిచర్య కొరకాయ. ఇప్పుడు సౌలు ప్రజలు కలిసి ఏదో చెప్పారు. 20వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు ఎఫెసీ సంఘ పెద్దలనే కాదు, ఇంకా ప్రజల అనేకులు పిలిచిన తర్వాత అన్ని విషయాలు వారికి చెప్పాడు. చెప్పి ఆ తర్వాత ఆయన ఓడ ఎక్కి ఇంకో ప్రాంతానికి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే అప్పుడు వారు ఏం చేశారంటండి, ఆయన మెడ మీద పడి వారు ఆయనను ముద్దు పెట్టుకొనిరి అని. ఒకవేళ అక్కడ ఇంకొక వాక్యం నేను మీకు జ్ఞాపం చేయడం మంచిది. 20వ అధ్యాయము రండి దయచేసి. 20వ అధ్యాయం 38 కదా మనం చదివాము. అయితే 38వ వచనం చదివాము. ఇక్కడ అన్ని విషయంలో మీకు మాదిరి అయితే అంత చెప్పిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. దయచేసి ఆ మాట గమనించండి. ఏం చేశారంటే వారు చాలా ఏడ్చారు. ఎందుకు ఏడ్చింటారంటారు మీరు? అందుకనే 21వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. ఈ పౌలు వారికి చెప్పినటువంటి విషయాలలో ఇంకో మాట మనం చూస్తాం. ఇక్కడ 7వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది. ఈ ప్రయాణంలో తాను వెళ్ళేటప్పుడు 11వ వచనం, అగబని ఒక ప్రవక్త వచ్చాడు. 21:11 అండి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళ కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేను. అప్పుడు వీరంతా ఏం చేశారు? అయ్యా అయితే యెరూషలేములకు వద్దు. అప్పుడు పౌలు ఏమన్నాడు? ఎందుకు మీరు ఇలాగా చేసి నా గుండెను బద్దలు చేస్తారు అని చెప్పి పౌలు అన్న మాట గమనించండి దయచేసి. 13వ వచనం చివరి భాగం, యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడు మాత్రమే గాక చనిపోవటమును సిద్ధముగా. ఈ మాటలన్నిటి ద్వారా ప్రియులారా ముద్దు పెట్టుకున్నారు. దేనికి, ఏం చూపిస్తుంది అనేది మీకు అర్థం కావాలి. పౌలా, ఏం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అయినా నీవు బంధించబడతావు, శ్రమలకుండా వెళ్తావు, చావుకు నేను సిద్ధమై ఉన్నానని చెబుతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు వెళుతుంటే మేము ఎలా ఊరకుండగలం? ఒకవైపు ఏడ్చారు, రెండవ వైపు మెడ మీద పడి ఏం చేశారట? ముద్దు పెట్టుకున్నారు. దట్ మీన్స్ దే ఆర్ టేకింగ్ అన్ ఓత్. ఒక ప్రమాణం చేస్తున్నారు వాళ్ళు. ఏంటి ఆ ప్రమాణం? నీ ముందు జీవితంలో, నీ సేవా పరిచయంలో, నీ వెళ్ళవలసిన పరిస్థితులన్నింటిలో మేము నీతో కూడా ఉంటాము, నీతో కూడా ఉంటాము. కాబట్టి ముద్దు పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సపోర్ట్. అంటే ప్రోత్సాహం, పురికొల్పు, లేకపోతే సపోర్ట్ చేస్తామని చెప్పేసి నిలబడ్డాం. కాబట్టి సమూయేలు సౌలును ముద్దు పెట్టుకోవడంలో ఏం చెప్తున్నాడంటే, సౌలా, ఇంత గొప్ప పని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. ఐ యామ్ ఆల్సో హియర్ టు సపోర్ట్ యూ. నేను నిన్ను బలపరచడానికి, ఆదుకోవడానికి, ప్రోత్సహించడానికి నేను కూడా నీకు తోడుగా ఉన్నా. అది సమూయేలు చెప్పడం. ఈరోజు రక్షించబడిన ప్రభు బిడ్డలారా, ఏదైనా మనం ప్రభు కొరకై చేసేటప్పుడు, అంతేకాదు మన క్రైస్తవ జీవితంలో క్రీస్తుని బట్టి మనం వెళ్ళే పరిస్థితులన్నిటిలో కూడాను మనం ఒంటరిగా లేము. హస్తనిక్షేపనప్పుడు అదే చేస్తాం. మరి విశేషంగా పరిచర్యలో, ప్రభు కార్యాల్లో వెళ్ళేటప్పుడు, ఉండేటప్పుడు మనతో ఎంతోమంది ఉన్నారు, మనకు సపోర్ట్ ఉంది. కాబట్టి మనం ఒంటరి వారం కాం. చాలా పర్యాయంలో నిరాశపడతాము. ఏలియాను గురించి ఆ మాట జ్ఞాపం చేస్తున్నాను, తర్వాత మీరు ధ్యానించండి.
ఏలియా ఆఖరి కంప్లైంట్ ఏంటి? దేవుని ముందు చెప్పిన కంప్లైంట్ అంటే, ఇశ్రాయేల్ అందరిలాగా అయిపోయినారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అనుకున్నాడు. నిరాశపడి పారిపోయినాడు. యెజబెలు దెబ్బకు భయపడిపోయి, మరణము చాలు నాకు, నా ప్రాణం తీసివేసుకో అంటుంటే, అప్పుడు దేవుడు ప్రత్యక్షం, ఏలియా బయలుకు మ్రొక్కని 7,000 మంది నాకు ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు ఒక్కరివే అని, 7,000 మంది. కాబట్టి రక్షించమని ప్రభువులారా, ఆల్ ది చిల్డ్రన్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ సపోర్టింగ్ అస్ బిహైండ్. నీకు తెలీదు, నాకు తెలీదు, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభు సన్నిధిని ఎత్తిపట్టేవాళ్ళు ఎంతమందో కన్నీళ్లు గారుస్తున్నారు తెలుసా. చాలాసార్లు మనం అలాంటి వారుగా ఉండమేమో, కానీ మనం కూడా అలాంటి వారుగా ఉండాలి. అర్థం చేసుకోవాలి క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉండే మర్మం ఏంటో. అందుకని ఒకని భారములో ఒకడు భరించుచు ఈలాగున క్రీస్తు నియమమును నెరవేర్చమని గలతీ 6వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు రాయడం మనం చూస్తాం. ఇది మన డ్యూటీ, ఇది మన రెస్పాన్సిబిలిటీ. వీఆర్ వెస్టెడ్, కాబట్టి వీ నీడ్ టు రెస్పాన్స్ ఇన్ రైట్ మేనర్. అందుకే ఇక్కడ కూర్చున్న యవనస్తులు, ఏ వయసులో ఉన్న సోదర సోదరులందరికీ నేను జ్ఞాపం చేస్తున్నాను, నువ్వు కేవలం ఏదో నీ కొరకు నువ్వు ఉన్నావు అనుకోకూడదు. యు ఆర్ ఫర్ ది పీపుల్, యు ఆర్ ఫర్ ది గాడ్ అని ఇందాక చెప్పా, గాడ్స్ ఇంట్రెస్ట్ అని. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యు ఆర్ అపాయింటెడ్ ఫర్ ది పీపుల్. ఫాల్ ఆన్ అండ్ కిస్ ఆన్ దేర్ నెక్స్. పడి మెడల మీద ముద్దు పెట్టుకునే అనుభవంలో జీవించు. నీకు నాకు అలాంటి వారు ఎంతోమంది. ఈరోజు రక్షించబడి నేడు ఈ స్థితిలో మనం ఉన్నామంటే దీని వెనక ఎంతమంది ప్రార్థనో, ఎంతమంది కన్నీళ్ళో, ఎంతమంది ప్రయాసమో, ఎంతమంది మన కొరకై మోకాళ్ళ జీవితం మీద గడిపారు. నీకు తెలియకపోవచ్చు, కొంతసార్లు తెలియకపోవచ్చు. నేను ఒక సందర్భం జ్ఞాపం చేస్తాను. ఏంటి అంటే, దైవజనులు భగత్ సింగ్ గారు ఇండియాలో దేవుని సేవ ఆరంభించ ముందు ఇంగ్లాండ్లో కొంతమంది దేవుని సేవకులు ఒక మిషనరీ సంస్థ వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంతో కాలం వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేసి ఏంటి వాళ్ళ ప్రార్థన అంటే, దేవా ఇండియా దేశస్తుల్లో నుంచి ఎవరైనా ఒక్కరిని నీ మహిమ కొరని సాధనంగా పంపు అని ప్రార్థన చేశారు. ఆ వారి ప్రార్థన ఫలం దైవజనులు భగత్ సింగ్ గారిని దేవుడు ఇండియా దేశంలో లేపాడు. ఒక ఆశ్చర్యమైన వ్యక్తి, హోల్ ఇండియా. ఈరోజు గూగుల్లో మీరు కొడితే హూ ఈజ్ ది గ్రేటెస్ట్ పాస్టర్ ఇన్ ఇండియా అంటే భగత్ సింగ్ అని వస్తుంది. కాబట్టి గూగుల్లో కొట్టి చూడండి, కావాలంటే మీకు గూగుల్లో కొట్టి చూస్తే మీరు హూ ఈజ్ ది బెస్ట్ పాస్టర్ ఇన్ ఇండియా అని కొడితే కనుక భగత్ సింగ్ పేరు వస్తుంది, ఇంకొకరి పేరు రాదు. ఆ తర్వాత ఆ మిషనరీలో ఒక ఆయన చెప్పాడు, ఆయన ఫ్లాగ్ అని, ఇంకా ఆయనతో పాటు కొంత మిషనరీలు, అవర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్, మా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు ఇండియా విషయంలో అన్నాడు. ఏంటి అనంటే, ఈ మనిషి కొరకై మేము ప్రార్థన చేశాం. అంటే ఈ మనిషిని ఆయన మీద గురిపెట్టం కాదు, కావాలని ప్రార్థన చేశారు. ఆ మనిషి ఈ మనిషి అన్నారు. దేవుడు ఎలాగా భగత్ సింగ్ గారిని వాడుకున్నాడు. నువ్వు అలాంటి వాడు ఒకరి సోదరుడా, ఎందుకు నిన్ను కూర్చి నువ్వు నిరాశపడతావు? ప్రభు నీకు అప్పగించిన కార్యాలు ఎందుకు వెనక తీస్తావు? కాబట్టి గెట్ ఇన్స్పైర్డ్. నీ హృదయాన్ని ప్రోత్సాహపరచుకో, ప్రభు కొరకు జీవించు. ఉన్నారు భౌతికంగా మన మెడ మీద పడి ముద్దు పెట్టుకోకపోయినా అలాంటి అనుభవంలో మనతో ఉన్నారు ఎంతోమంది. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు మహిమ కొరకై ప్రభు కార్యంలో మనం ముందుకు పోదాం. కాబట్టి ముద్దు పెట్టుకోవడం అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సపోర్ట్ అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి తలంపుకు వస్తున్నాను. నేను ఇక్కడే ఈ 10వ అధ్యాయం ముగించిపోతాను. రండి దయచేసి 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 24 నుంచి ఇందాక చదివాము. మీరు అనుకొని ఉంటారు అధ్యాయం అంతా వదిలేసి చివరికి వచ్చామే ఏమిటి సంగతి అని. అందుకనే 24 నుంచి 27 వచనాల వరకు నేను 2-3 తలంపులు చెప్పి మీకు ముగించేస్తాను. ఏం పెద్ద వ్యాఖ్యానం చేయవలసిన మర్మాలు కూడా ఏం కావు.
అయినా కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలరని నేను నమ్ముచున్నాను. 24వ వచనం, యెహోవా ఏర్పరిచిన వారిని అన్న మాట మీరు చూస్తారు. రెండవది, జనులందరిలో అతని వంటి వాడొకడును లేడు అని అంటాడు. కాబట్టి సమూయేలు సౌలు గూర్చి జనులందరిలో ఇలాగ చెప్తే జనులందరూ ఏం చెప్పారు, ఏం చేశారంటాడు చెప్పండి? వారు బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అన్నారు. అనేటప్పటికి గాడిదలు కాసేవానికి నేను ఊరికి వాడుతున్నానులే ఆ మాట. ఎందుకంటే అతని గురించి మనల గురించి కూడా అది అవసరమే అప్పుడప్పుడు జ్ఞాపం చేసుకోవడం. నేను ఎవడినయ్యా? ప్రవక్త అయిన ఆమోస్ దగ్గరకు వచ్చి, నువ్వు ఆమోసు నువ్వు ఇలాగ ఉండాలంటే నేనా ఏం కాసుకునేవాడిని? పశువులు కాసుకునేవాడిని, ఏదో మేడి పనులు ఏరుకునేవాడిని నేనా అని అన్నారు. అందుకనే నేను అప్పుడప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. ఈ గాడిదలు కాసేవానితో వాడిని కూర్చి సమూయేలు ప్రజలందరిట ఏమన్నాడు అని అంటే ఏమన్నాడు? ఈడు యెహోవా ఏర్పరచుకున్నవాడు. రెండవది, అతని వంటి వాడు ఎవడు లేడు. వెంటనే మూడవది, పీపుల్ రెస్పాన్స్ ఎలాగొచ్చింది? ఓ జై జై జై, ఇలాంటి రాజు మాకు రాజు. కేకలు వేసేటప్పటికి ఉబ్బిపోయి ఉంటాడా? మామూలుగానే ఉబ్బిపోతారు. కొంతమంది వాడుతుంటారు సోడా గ్యాస్. ఎంత గ్యాస్ ఎక్కి ఉంటుందో సౌలుకు మనకు తెలియదు, కానీ తర్వాత పాఠంలో మనం చూద్దాం. కొంత ఎక్కినట్టే ఉంది గ్యాస్, కానీ గ్యాస్ మంచిది కాదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో గ్యాస్ విల్ ట్రబుల్ యూ. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉందాం మనుష్యుల ఈ పొగడ్తలకు. అయితే ఒక మాట ఇక్కడ చెప్పాలి, ఇంతటి మనిషి దేవుడు ఇలాగ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫార్ అస్ టు బోస్ట్, ఇట్ ఈస్ నాట్ ఫార్ అస్ టు గెట్ ప్రైడ్. మనం అతిశయించడానికి, మనం గర్వించడానికి కాదు. అది అర్థం చేసుకోవాలి. మనం ఇంకా తగ్గించుకొని దీనం కావాలి, హంబుల్ కావాలి. ఈ తలంపే ఇక్కడ నేను చెప్పి ముందుకు పోతున్నాను ఇంకా. కాబట్టి ఇక్కడ కూర్చున్న విశ్వాసం, ప్రభువు నీకు ఒక మంచి స్థానం ఇచ్చాడు, ఒక మంచి పరిచయం ఇచ్చాడు, ఒక మంచి ఆధిక్యత నీకు ఇచ్చాడు, ఒక మంచి పిలుపు నీకు ఇచ్చాడు, నీ క్రైస్తవ జీవితంలో ఒక మంచి స్థాయిని నీకు ఇచ్చాడు, వ్యక్తిగతంగా కుటుంబంగా. దేవునికి స్తోత్రం. బట్ గర్వించకు, అతిశయించకు. మనం పెరిగే కొద్దీ ఒదుగుదాం. ఒక సామెత చెబుతారు, ఎదిగే కొద్దీ ఏం చేయాలంట? ఒదగాలని. అది మన జీవితాల్లో నేర్చుకున్నాం. అది భౌతికంగా కానీ శారీరకంగా కానీ, క్షమించండి, అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అని నేను చెబుతున్నాను. కొన్నిసార్లు గర్విస్తే మన జీవితం నష్టం. పతనమునకు ముందు ఏం నడుస్తుంది అంతే. సరే, మరొక తలంపు ఇక్కడ నేను జ్ఞాపం చేయాలంటే ఈ చివరి భాగంలోనే ఏమిటి అది అంటే 23వ వచనానికి వద్దాం. ఇప్పుడు 35వ వచనానికి వద్దాం. క్షమించండి, 25వ వచనానికి వద్దాం. 25 తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్ధతి రాయించి ఒక గ్రంథం రాసి యెహోవా సన్నిధి నుంచి అంతా చేశారు. అయితే 27వ వచనానికి వస్తున్నాను. 27వ వచనం, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగో రక్షింపగలని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసిరి. ఈ మాట కొంతమంది ఉన్నారు అందులో. కొంతమంది లేకపోయా, కొంతమంది బొబ్బలు పెట్టి ఎస్ 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 అంటుంటే, కొంతమంది ఏమన్నారు, వీడా గాడిదలు కాసుకునేవాడు, వీడు మాకు పనికి వస్తాడా, వీడు మమ్మల్ని వెళ్తాడా అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకో పనికి మాలిన వారిని రాసి పెట్టాడు పరిశుద్ధాత్ముడు, మనకు తెలియదు. కానీ అది రైటో రాంగో నేనేమి ఇప్పుడు చెప్పడం లేదు. కానీ అయితే వారు అన్నారు కొంతమంది. ఒకవేళ అది రైట్ మీనింగ్లోనే మనం తీసుకుందాం. ఎప్పుడైతే ఒకవైపు దేవుడు ఇంత స్థాయిని మనకిచ్చి ఈ ప్రకారం ఉంచాలని కోరుతాడో, వెంటనే ప్రక్కన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఏమంటారట, వీడా ఈమె వల్ల అవుతుందా, వీని వల్ల అవుతుందా, వీళ్ళు చేయగలుగుతారా. దేర్ విల్ బి పీపుల్ హూ డిస్కరేజెస్. మనల్ని నిరాశపరిచి నిస్పృహపరిచేవారు కూడా ఉంటారన్న సంగతిని దయచేసి గుర్తుంచుకో. ఇక్కడ రెండవ తలం
ఇది జరుగుతుంటుంది, మామూలుగానే జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. ఏంటి అని అంటే 27వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను, గమనించండి. కొంతమంది కానుకలు కూడా తీసుకురా లేదంట. కొంతమంది ఏమో వీడు మనల్ని రక్షింపగలడా ఆయన నిర్లక్ష్యం చేశారు. తర్వాత కానుకలు కూడా ఇవ్వలేదంట. కొంతమంది కానుకలు కూడా ఇవ్వలే. ఈ రోజుల్లో మనం చూసాం, తెలంగాణ లేక ఆ ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం. ఆడొకడు దరిద్రం పట్టినట్టుంది పాపం వాడికి. ఎవరికి? డీజీపీకి, ఏసీపీ కాదు. నేను కలిశాను అతన్ని. ఆయన సిపిగా ఉన్నప్పుడు నేను కలవాల్సిన ఒక సందర్భం వస్తే నేను కలిశాను. చాలా మంచివాడు పాపం. ఈ దరిద్రం ఎందుకు పట్టిందో మరి. ఎంత మెజారిటీ వచ్చిందంతే పూలతో కూర్చొని తీసుకొని పోయి ఇచ్చేశాడు. లేనిపోయిన పేడ తెచ్చుకున్నాడు. సరే, ఇలాంటి అంటే పొలగుచ్చని తీసుకొని పోవడము, లేక కానుకలు తీసుకొని వెళ్ళడం, లేక బహుమానాలు తీసుకొని వెళ్ళడం చేస్తుంటారు. అయితే ఇక్కడ సౌలుకి ఏం తీసుకొని రాలేదట? కాను ఏమీ తీసుకొని రాలే. ఇది పరిస్థితి. అంటే నేను ఇక్కడ మీకు ఏం చెప్పగలుగుతున్నానంటే, ఒకవైపు ఏమో దేవుడు ఇంత గొప్ప పనిచ్చి పరిచయ కొరగా మనకు పిలిస్తే, రెండో వైపు ఏమో ఒక నిరాశ నిస్పృహ అనేటువంటిది కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది సౌలుకు అర్థం కాలేదా? సౌలుకు వినపడలేదా? 27వ వచనం, అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. కాబట్టి మీకు నేను చెప్పగోరుతున్న మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో మనకు తటస్థమైనప్పుడు మనం కూడా చెవిటివారమైనట్లు ఉండాలా. అంటే చెవుల్లో ఒత్తులు పెట్టుకో అంటారు, కానీ కొంతమంది మేమేం చెవుల్లో ఒత్తులు పెట్టుకోలేదంటారు. మనమైతే ఒత్తులు పెట్టుకోవడం అవసరము అండి. అది చెవిటివాడైనట్టు అనే మాటకు నేను ఒక పదం చెప్పాలని కోరుతున్నాను. ఒత్తులు పెట్టుకోకపో, కానీ ఒకటి నేర్చుకోవాలి మా జీవితంలో, ఇగ్నోర్. దైవజనులు భగత్ సింగ్ గారు ఓ సందర్భంలో నాతో ఇలాగ అనడం చాలా ఆశ్చర్యం వేసింది. పెద్దవారి పాలన ఒక చిన్న పల్లెటూరులో నేను ఉంటే, ఆయన అక్కడ నన్ను పంపించారు సేవకు, గుంటూరు జిల్లాలో. అక్కడ పరిచయం చేస్తుంటే పని బాగానే జరుగుతుంది దేవుని దయ వల్ల. కానీ ఆ పల్లెలో పురుషులందరూ ఏకమై, పెద్దలందరూ ఏకమై, ఈయనేంది ఇక్కడ చేసేది, మన గుడి ఉంటే అసలు మన సెలవు లేకుండా పశువు కొమ్మే ఇరగడానికి లేదే ఈయనైంది ఊరంతా తిరుగుతాడు, పల్లెంతా తిరుగుతాడు, ఈయన చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ భార్యలను హింసించడం మొదలుపెట్టారు. మందిరానికి రాకుండా ఆపడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో నేను భగత్ సింగ్ గారు వచ్చారు అక్కడికి. భగత్ సింగ్ గారు వస్తే ఒక సందర్భంలో ఆయనతో నేను చెప్పాను, బ్రదర్ దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ హియర్, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి, మరి ఏం చేయమంటావంటే, జాన్ ఇగ్నోర్ అన్నాడు. అంతే. ఒక్క పదవిలో ఎంత అర్థం ఉంటుందో భగత్ సింగ్ గారి నోటి మాటలు వచ్చే పదాలు. ఆశ్చర్యం. ఇగ్నోర్ అంటే పట్టించుకోకు అని అర్థం. ఏం చేయొద్దు? పట్టించుకోకు. అలాగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పనిలో నిలబడి ఉన్నారు నా మట్టుకైతే ఇంతవరకు. ఇలాంటివి ఎన్నో, అక్కడనే కాదు ఎక్కడైనా ఇక్కడైనా, ఇవి పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఇంకా ఇలాగ నిలబడి ఉన్నాను అని నేను చెప్తున్నాను. విశ్వాసుల మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, పట్టించుకోకు. ఎవరన్నా మన ఏళ్ళు ఎలాంటి వారుగా ఉంది, దేవుడు మనల్ని పిలిచాడు, ఒక విశ్వాసిగా ఈ పని మనకు అప్పగించాడు, వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటున్నారు, నీకు తెలుసు, నువ్వు వింటూ ఉండొచ్చు, పట్టించుకోకు. అది ఇక్కడ సౌలు జీవితంలో మనం చూసే ఒక మంచి లక్షణం అని నేను చెప్తాను. మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను. సౌలు వాళ్ళు ఇట్లా అంటున్నారు నన్ను అని చెప్పేసి తాను వదిలిపెట్టలే పని, ఆ పనిలో తాను ముందుకు పోయినట్టుగా మనం చూస్తాం. అందుకనే ప్రభు జీవితంలో ఒక వచనం నేను మీకు జ్ఞాపం చేసి అక్కడ ఇంకొక తలంపు చెప్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. యేసయ్య జీవితంలో కూడా ఇలాంటిది ఉంది. హెబ్రీ 12:3, మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను హూ ఎండ్యూర్డ్
కాబట్టి ప్రియులారా, ఎండ్యూర్ చేసుకోవాలి, ఓర్చుకోవాలి జీవితంలో. సౌలు జీవితంలో అదే తాను నేర్చుకున్నట్లు మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్యూరెన్స్ అనేది గొప్పది. బైబిల్లో ప్రసంగిలో ఒక మాట జ్ఞాపకం చేసి ఇప్పుడు నేను తీయడం లేదు, కానీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఓర్చుకోకపోతేవా ఏదో నష్టం జరిగిపోతుంది. సౌలు ఓర్చుకోవడం ద్వారానే ఉండిపోయినాడు. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, చివరిగా ఇది ఇక్కడ నేను ముగించబోతాను. ఇలాంటి పరిస్థితులు మనలు గూర్చి మనకు వచ్చినప్పుడు మరి మనం ఏం చేయవలసిన వారు ఉన్నాం? వాళ్ళు నన్ను గూర్చి ఇట్లా అనుకుంటున్నారు, వీడు రక్షించగలడా, వీడు మనకు సాయం చేయగలడా అని నన్ను గూర్చి వారు అనుకుంటున్నారు. ఇలాంటిది నీకు నాకు వినపడినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఒక సవాలుగా తీసుకోవాలా. కాబట్టి ఇది ఈ 4 తలంపులు చెప్పాయి ఇక్కడ ఈ చివరి భాగంలో 24 నుంచి సౌలు జీవితంలో. 4వది ఏంటంటే హీ టుక్ ఇట్ ఏ ఛాలెంజ్ అని నేను చెబుతాను. నా అనుభవంలో కూడా చెప్పరా, ఇంతకుముందు మీరు వినుంటారేమో నాకు తెలియదు, కానీ నేను పెద్దవారిపాలెం వచ్చినప్పుడు అప్పుడు చిన్నోనే, అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడే సంఘానికి పంపించారు భక్సి గారు. నేను ఆడిగిపోయిన తర్వాత వాళ్ళు నన్ను చూసి, వాళ్ళంతా పల్లెటూళ్ళలో చాలామంది చదువుకుని రా, చాలామంది అంటే ఎంతమంది లేరు, 7-8 మంది ఉన్నారు, స్త్రీలే. ఇంకా పురుషులు అనే వాళ్ళు రక్షించబడలే, ఒక్కళ్ళే అక్కడ. వాళ్ళు అనుకున్నారు వాళ్ళంతా ముసలోళ్ళు కాబట్టి నేను అట్లా కనపడ్డానేమో. ఏంది పిల్లోని పంపించారే మనకు సేవకుని, ఎవరిని పంపించారంట? పిల్లోని పంపించారు. నాకు వినపడింది, ఏంది పిల్లోని పంపించారే అని అన్నారు. ఆ పిల్లోని పంపించారన్న నోరులే కొంతకాలం అయిన తర్వాత మా సేవకుడు కత్తి అన్నారు. ఏమన్నారు? నాతో కాదులే, అక్కడ ఇక్కడ చెబితే వాళ్ళు నాతో చెబుతారనమాట. మా సేవకుడు కత్తి అన్నారు. అంటారు నేను పిల్లోని అని చెప్పేసి నేను భక్సింగ్ గారు రాసి బ్రదర్ నన్ను ఇట్లా అంటున్నారు, నన్ను ఎందుకు ఇక్కడ పంపించాను అంటానా? అనలే నేను, అనుకొని వాళ్ళు పిల్లోని. కానీ నా పిల్లతనం వాస్తవమే, వయసును బట్టి చూస్తే. కానీ నేను ప్రభు పంపించాడు, నేను సేవ చేయాలి. సవాలుగా తీసుకున్నాను, ప్రభు సేవ చేశాను. ఈరోజు అక్కడ కేంద్రంగా అక్కడ నుంచి మీకు ఇంకొల్ల నిలబడుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొల్లో సంఘం ప్రారంభించారు. అంటే గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా కూడా వచ్చారు. ప్రకాశం జిల్లాలో ఇంకొల్లు కానీ, పర్చూరు కానీ, తర్వాత నూతలపాడు కానీ, ఇలాగా కొన్ని సంఘాలు అక్కడి నుంచి ప్రారంభించబడినవే ఈరోజు ఉన్నాయి. ప్రియులారా, ప్రభు కృప. ఈరోజు మన విషయంలో ఇలాంటివి వస్తాయి. మీకు అందరికీ అనుభవం ఉంటుంది, నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితులు మీరు వెళుతూ ఉంటారు. అందుకే ఈ మాటలు నేను మీకు చెప్పాను. కాబట్టి సౌలుని గురించి 4వదిగా మనం నేర్చుకోగలిగింది. ఈ చివరి భాగంలో ఈ 4 తలంపులు మనం గుర్తుంచుకుందాం. 1, హెచ్చిపోకు, తగ్గించుకో. 2వది, ఏం చేయాలి మన జీవితాలలో? ఓర్చుకోవాలి. అంటే ఇగ్నోర్ చేయాలి, పట్టించుకోకు ఇలాంటి సంగతులు. 3వది, ఓర్చుకోవడం నేర్చుకో. తర్వాత 4వది మన జీవితంలో దాన్ని సవాలుగా తీసుకో. ఓహో, నన్ను వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కదా, నా ప్రభు నన్ను ఇక్కడ పంపించాడని, ఆయన నన్ను వాడుకుంటాడు, నేను చూపించుకుంటాను. సవాలుగా తీసుకొని ఆ ప్రకారం ప్రభు కొరకే మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.